హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇక్కడైతే వీడియో పెట్టి ఒక 4 డేస్ అయిపోతుందండి. లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ ఏదైనా సరే, ఎందుకంటే కొంచెం పనిలో ఉండడం వల్ల పెట్టడానికి అయితే అవ్వలేదన్నమాట. ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం కదా, ఇంకా అన్ని సామాన్లు సర్దుకోవడం, ఇంకా చాలా కంగారుగా ఉండి చాలా నీరసంగా కూడా ఉంది. ఇంకా అలాగనే బాబుతో కూడా అవ్వట్లేదని చెప్పి వీడియో అయితే పెట్టడానికి అవ్వలేదన్నమాట. ఇక్కడైతే మా అత్తయ్య ధాన్యం ఆడించడానికి అని చెప్పి అవి ఉడకబెడతారు కదా, ఉడకబెట్టి ఆరేస్తున్నారనమాట. చుట్టే చూసారా, మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇలా ఉంటుంది అనమాట. చుట్టూ పొలాలతో చాలా బాగుంటుంది. ఇదిగోండి, అది బాగా ఇటుకలు పోయి పెట్టి దాంట్లో పెద్ద గుండుగులో వేసి ఇలా ఉడకబెడతారు. దీన్ని తీసుకెళ్ళి ఇలా ఇది కొంచెం ఆరిన తర్వాత, ఎండలో వేసి ఆరిన తర్వాత మిల్లుకి ఇస్తే అది మనం ధాన్యం ఆడించుకోవచ్చు అనమాట. అక్కడైతే నేను వంట కోసం కంగారుగా అటు ఇటు తిరుగుతున్నాను, బయట సామాన్లు తీసుకెళ్ళడానికి. మధ్యలో మా చిన్న హడావుడు చూసారా, గడప దాటడానికి ఒక 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు, ఇంకా దాటడం అయితే అవ్వలేదు. చిన్న గడప అయితే దాటుతున్నాడు, పెద్ద దాటడానికి ఇంకా టైం పట్టొచ్చేమో. మధ్యలో వంటకైతే కూరగాయలు తీసాను ఫ్రిడ్జ్లోంచి. ఇక్కడైతే ఫస్ట్ లేచి లేవగానే నాకన్నా ముందే మా అత్తయ్య లేస్తారు 5 గంటలకే. ఎందుకంటే పాలు తీయడం, ఆవు దగ్గర శుభ్రం చేయడం అది కదా. ఆవిడ లేచేసరికి నేను ఒక 6-6:30కి అయితే లేచానంటే మళ్ళీ కిందకు వచ్చి అంతా తుడిచేసేసరికి ఆ టైం అయితే అవుతుంది అనమాట. ఈ రూమ్ అయితే ఫస్ట్ చాలా చండాలంగా ఉందంటే ఇంకా వ్యవసాయం కదా, అక్కడక్కడ కంగారుగా పెట్టేయడం అలా ఉండేదన్నమాట. నేను వచ్చిన తర్వాత మొత్తం ఫుల్గా క్లీన్ అయితే చేశాను. అది ఇవాళ ఫస్ట్ ఇల్లు తుడిసేసి అంతా మాప్ పెట్టే ముందు ఇంకా ఆ రూమ్ అయితే క్లీన్ చేసేస్తారనమాట. మధ్యలో సరే పాలు వేశారు మా మావయ్య. టీ పెట్టేసి పక్కన కొన్ని పాలు అయితే మరగబెడుతున్నాను. ఇదేంటి అనుకుంటున్నారేమో, బిందులోది అది ఆయిల్ అనమాట, వేరుశనగ నూనె. వీళ్ళ నూనె కూడా బయట నుంచి ఏం తీసుకురారండి, మా అత్తయ్య వాళ్ళు ఆడిస్తారు. ఎందుకంటే వేరుశనగ పంట వేస్తారు కదా, దాంతో ఆడిస్తారనమాట. ఈసారి తక్కువ వచ్చింది నూనె. పనిలో పని దేవుడి గది కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి మొత్తం మాపది పెట్టేశాను అనమాట. అది కూడా క్లిప్ యాడ్ చేసుకున్నాను. ఈ మురుగారు ఉంది కదా, అదే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో. ఇది మా పెళ్ళికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు గిఫ్ట్. ఈవిడ పక్కింటి రావడనమాట. మేకలు అయితే తీసుకెళ్తున్నారు. ఒక 8-8:30 అవగానే కొంచెం ఎండ అయితే వస్తుంది కదా, మేకలు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి పొలంలో కడతారనమాట. ఎంత నీట్గా సర్దిన ఇల్లుని మా చిన్ను చూసారా, ఎక్కడెక్కడ గందరగోళం అయితే చేసి పెడతాడనమాట. నాడు సంతోషం చూసారా, అలా ఉంటుంది మా చిన్నుతో. మరి మామూలుగా ఉండదనమాట. అమ్మ నువ్వు సర్దు, నేను లాగడానికి రెడీ అంటాడు. ఇక్కడ ఇవి చామదుంపలు అండి, ఇవి మా పొలంలో పండిస్తారనమాట. చాలా అయితే ఉన్నాయి. షాప్కి వేద్దామని చూస్తున్నారు కానీ వాళ్ళకి కొంచెం ఖాళీ లేక అయితే వెళ్ళలేదనమాట. ఇందాక మీకు చిక్కుడుకాయలు చూపించాను కదా కూరకని చెప్పి, అది కొంచెం పప్పు వేసి సాంబార్లో పెడదాంలే అని చెప్పి వండుతున్నాను అనమాట. ఎందుకంటే మా ఆవిడ పనికి వెళ్ళిపోతారు, అది కోతలు కోయడానికి వెళ్తున్నారనమాట. ఆయన భోజనానికి రారు. మేమిద్దరం మా మరిది గారు ఉంటారనమాట. మా అత్తయ్య గవర్నమెంట్ అంటే నెలలో ఒక వారం అయితే గవర్నమెంట్ పని ఉంటుందన్నమాట. దానికైతే వెళ్తారు మార్నింగ్ 9కి. అంటే పొద్దున్న 9 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 2:30కి వచ్చేస్తారనమాట. అది నెలలో ఒక వారం ఉంటుందన్నమాట. అది గవర్నమెంట్ పని అంట. ఇక్కడైతే ఒడ్లు ఎండలో ఆరుతున్నాయి. అయిన తర్వాత నేను కలిపి మొత్తం అన్నీ ఎండబెట్టాలి. ఈలోపు మా అత్తయ్య టైం అవుతుందని చెప్పి తొందరగా వెళ్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.